హలో అందరికీ. ఇప్పుడు మేము గుంటూరు బయలుదేరిపోతున్నామన్నమాట. అంతకన్నా ముందు ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళబోతున్నాము. అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి గుంటూరు బయలుదేరిపోతున్నాము. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 4:30 అవుతుందండి. ఇంత సడన్గా గుంటూరు ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు మహాసభలు జరుగుతున్నాయండి గుంటూరులోని. సో దానికోసమనే మేము గుంటూరు వెళ్తున్నాము. నాకు తెలిసి ఈ మహాసభల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ సభలకి కొన్ని లక్షల్లో వస్తారండి జనం. సో ఈ సభలకి ఎంతమంది వెళ్ళారు, ఎన్ని రోజులు ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సభలు వచ్చేసి 3 రోజులు జరుగుతాయండి. ఉండేటోళ్ళు 3 రోజులు ఉంటారు, ఉండలేని వాళ్ళు 1-2 రోజులు ఉండొచ్చేస్తారు. మేమైతే 1 డేనే ఉండేలాగా వెళ్ళాము. మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ వచ్చేసేలాగా వెళ్ళామన్నమాట. ఈ ట్రైన్ వచ్చేసి ఇంటర్సిటీ అండి. ఫైనలీ గుంటూరు అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి ఇప్పుడు కాకాన్ తోట అని ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ప్రేయర్ చేసుకుని అక్కడి నుంచి మహాసభలకైతే బయలుదేరుతాము. ఫైనలీ కాకాన్ తోటకు కూడా వచ్చేసామండి. ఇక్కడ ఈ చర్చికి సంబంధించిన వాళ్ళ సమాధులు కూడా ఉంటాయి. ఇక్కడ ప్రేయర్ చేసుకుని సభల దగ్గరికి బయలుదేరాలి. సభల దగ్గర కూడా వచ్చేసామండి. ఇవేనండి మహాసభలు. ఇక్కడ టెంట్స్ వేసి ఇక్కడ జనాలు కూర్చుంటారనమాట. ఇక్కడ 3 డేస్ ఉండే వాళ్ళకి కూడా వాళ్ళే లంచ్ అండ్ డిన్నర్ కూడా పెడతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే రైస్ పెడతారండి. లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు, టిఫిన్ చేసే వాళ్ళకి అక్కడ టిఫిన్ కూడా దొరుకుతుంది. ఇక్కడ మేము రిటర్న్ హైదరాబాద్ అయితే బయలుదేరిపోతున్నాము. ఈరోజే లాస్ట్ డే కాబట్టి అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు వెళ్ళిపోతున్నారు. సో మేము కూడా బయలుదేరిపోయాము. మేము ఈ సభలకి ఎవ్రీ ఇయర్ వస్తాము. కాకపోతే కరోనాకు ముందు అయితే మేము 3 డేస్ ఇక్కడే ఉండేవాళ్ళము. ఇప్పుడైతే కరోనా వచ్చిన కాడి నుంచి 1 డేకే వెళ్ళి వచ్చేస్తున్నాము. ఫైనలీ మేము హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ అయితే వచ్చేసింది.
ఫైనలీ హైదరాబాద్ అయితే వచ్చేసామండి. మేము ఇక్కడికి వచ్చేసరికి నైట్ 11 అయిపోయింది. మీలో ఎంతమంది సభలకు వెళ్ళారో, ఎన్ని రోజులు ఉన్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.